ओम शांति। ओम शांति। गुड मॉर्निंग। गुड मॉर्निंग। आज के प्रोग्राम में आए हुए सारे ब्राह्मण कुलभूषण आत्माओं को स्वागत है। ఈ రోజు ప్రోగ్రామ్ లో విచ్చేసినటువంటి బ్రాహ్మణ కులభూషణ ఆత్మలందరికీ స్వాగతం। आज बाबा ने ఈ రోజు బాబా तपस्या के फल के बारे में बता रहे हैं। తపస్సు యొక్క ఫలితం గురించి చెప్తున్నారు। ये मुरली का ओरिजिनल डेट है 26 अक्टूबर 1991। ఈ మురళి యొక్క ఒరిజినల్ డేట్ ఎప్పుడంటే అక్టోబర్ 26, 1991। इस साल में बाबा ने सारे मुरली तपस्या के ऊपर ही चलाया था। ఈ సంవత్సరం బాబా అన్ని మురళీలు తపస్సు మీదే చెప్పారు। हर मुरली में बाबा ने तपस्या के बारे में अलग अलग मीनिंग बताया था। ప్రతి మురళిలో బాబా తపస్సు అంటే అర్థం వేరే వేరేగా చెప్పారు। और लास्ट मार्च का जो मुरली है, लास्ट मिलन का जो मुरली है, उसमें बाबा ने कहा था ये लास्ट मिलन है। లాస్ట్ మిలనంలో మార్చిలో బాబా ఏం చెప్పారంటే అదే లాస్ట్ మిలనం అని చెప్పారు। उसके बाद 6 महीने के बाद अक्टूबर में बाबा नया सीजन में आए हैं। దాని తర్వాత 6 నెలల తర్వాత బాబా అక్టోబర్లో కొత్త సీజన్ మిలనంలో వచ్చారు। जो तपस्या के बारे में बाबा ने जो बताया था, తపస్సు గురించి ఏదైతే బాబా చెప్పారో 6 महीने जो बाबा ने टाइम दिया था, 6 నెలలు ఏదైతే బాబా టైం ఇచ్చారో మనకి उसका रिजल्ट्स आज बाबा देख रहे हैं। వాటి రిజల్ట్ బాబా ఈ రోజు చూస్తున్నారు। जैसे लौकिक में भी आप जानते हो, ఎలా हाँ, ఎలా అయితే లౌకికంలో మీకు తెలుసు కదా, मई और अप्रैल महीने में बच्चों का रिजल्ट्स आता है। ఏప్రిల్ మేలో అయితే పిల్లల రిజల్ట్ వస్తూ ఉంటాయి కదా। ऐसे ही हम भी विश्वविद्यालय के स्टूडेंट हैं, तो आज बाबा इस मुरली द्वारा रिजल्ट्स को देख रहे हैं। మనం కూడా విశ్వవిద్యాలయ పిల్లలం కదా, అందుకే బాబా ఈ మురళి ద్వారా మన రిజల్ట్ చూస్తున్నారు। बाबा ने क्या ज्ञान दिया है और कितने बच्चों ने धारणा की है, ये बाबा चेक कर रहे थे। బాబా అయితే ఏం ఇచ్చారో జ్ఞానము, ఏ పిల్లలైతే ధారణ చేశారో ఆ రిజల్ట్ ఈ రోజు చెక్ చేస్తున్నారు బాబా। लेकिन इसमें एक डिफरेंस है। కానీ ఇందులో ఒక డిఫరెన్స్ అయితే ఉంది। 91 में बाबा ने रिजल्ट्स के लिए 6 महीने टाइम दिया था। 91లో బాబా రిజల్ట్ గురించి 6 నెలల సమయం ఇచ్చారు మనకి। लेकिन 2022 में बाबा ने रिजल्ट्स के लिए 6 दिन टाइम दिया है। కానీ బాబా 2022 సంవత్సరంలో 6 రోజులే టైం ఇచ్చారు। क्योंकि अभी समय बहुत नजदीक आया है, ఎందుకంటే ఇప్పుడు సమయము దగ్గరికి వచ్చేసింది। इसीलिए पुरुषार्थ और सेवा का जो स्पीड है बहुत फास्ट जाना चाहिए। ఎందుకంటే ఇప్పుడు పురుషార్థము సేవ యొక్క స్పీడ్ తీవ్రగతిని పెంచాలి మనం। तो बाबा ने पुरुषार्थ और सेवा के बारे में बताया। బాబా పురుషార్థం గురించి సేవ గురించి అయితే చెప్పారు। समय के तीव्रता के अनुसार अभी आपको तपस्या करना है। సమయం యొక్క తీవ్రత అనుసారంగా మీరు ఇప్పుడు తపస్సు చేయవలసి ఉంటుంది। सपोज आपने तपस्या ठीक किया है तो సపోజ్ మీరు తపస్సు అయితే సరిగా చేశారు అయితే గనక वो भी एक कर्म है ना। అది కూడా ఒక కర్మే కదా। कर्म होने के बाद फल तो आना चाहिए। ఆ కర్మలు అయిన తర్వాత ఫలితాలు అయితే రావాల్సి ఉంటుంది। वो फल क्या है? खुशी है। ఆ ఫలితం ఏంటంటే సంతోషం। क्यों? ఎందుకు? आपने तपस्या क्यों की? మీరు తపస్సు ఎందుకు చేశారు? अपने सूक्ष्म कर्मेंद्रियों से लोन लिया था। మన సూక్ష్మ కర్మేంద్రియాల నుంచి లోన్ తీసుకున్నాం మనం। पंचतत्वों से लोन लिया था। పంచతత్వాల నుంచి లోన్ తీసుకున్నాం। और दुनिया से मनुष्यात्माओं से लोन लिया था। ప్రపంచం నుంచి మనుష్యాత్మల నుంచి కూడా మనం లోన్ తీసుకున్నాం। इसीलिए हमारे जिंदगी में भारीपन का एहसास हो रहा था। ఇందువల్ల మన జీవితంలో భారీ తత్వం అన్నది పెరిగిపోయింది మనకి। स्ट्रेस का अनुभव आ रहा था, टेंशन, चिंता, दुख, विघ्न, परिस्थिति, ऐसे अलग अलग रूप में आत्मा में बीमारी था।
స్ట్రెస్, టెన్షన్, దుఃఖం, చింత ఇలా అలా టెన్షన్‌లు ప్రతీదీ వచ్చి చాలా రకరకాల టెన్షన్స్ అయితే మన మీద ఉన్నాయి. అది భారీతనంగా ఉన్నాయి మనకి. तो 6 महीने में आपने क्या किया या 6 दिन में आपने क्या किया? 6 నెలల్లో ఏం చేశారు? లేకపోతే 6 రోజుల్లో ఏం చేశారు? अपने मन रूपी साधन को बाबा के हाथ में दे दिया और सिर्फ बाबा में ही रख दिया। మీ మనసు అనే సాధనాన్ని బాబాకి ఇచ్చేశారు. ఆ బాబా మీదే ఆధారపడి ఉన్నారు. तो बाबा ने क्या किया, ये थोड़े समय में ये जो सारा बीमारी है, हिसाब किताब है, ये सभी सेटल कर दिया। బాబా ఏం చేశారు? ఈ తక్కువ సమయంలోనే మీది రోగం అయితే ఉంది కదా! దాన్నంతా సెటిల్ చేసేసారు అనారోగ్యాన్ని. हाँ, जब बीमारी चला गया, दर्द खत्म हो गया, तो खुशी जरूर होगा ना। అనారోగ్యం పోతే సంతోషం వస్తుంది కదా మనకి ఖచ్చితంగా. लोन क्लियर हो गया तो भी सिर लाइट होगा ना। మన అప్పులు, లోన్‌లు క్లియర్ అయిపోతే కూడా మన తల భారము తక్కువగా లైట్‌గా ఉంటుంది కదా! తేలికగా. वो रिजल्ट्स क्या होता है? వాటి రిజల్ట్ ఏమవుతుంది? खुशी होती है, చాలా సంతోషం వేస్తుంది మనకి. क्योंकि जो भी समस्या था, जो भी विघ्न था, वो सभी चला गया। ఎందుకంటే ఏ సమస్యలైతే ఉన్నాయో, ఏ విఘ్నాలైతే ఉన్నాయో అన్నీ వెళ్ళిపోయాయి. अभी तक क्या होता था? ఇప్పటి వరకు ఏమవుతూ ఉండేది? मन बुद्धि के ऊपर हमारे लोन होने के कारण मन बुद्धि जैसा कहते थे वैसे आत्मा को सुनना पड़ता था। మన బుద్ధి మీద మనము లోన్ తీసుకోవడం వల్ల మన బుద్ధి ఏం చెప్తే అది ఆత్మ వింటూ వచ్చేది ఇంతవరకు. और मनुष्य आत्माओं से भी लोन लेने के कारण उन लोगों जो कहते हैं वो चुपचाप सहन करना पड़ता था, उनका बात सुनना पड़ता था। మనుష్య ఆత్మల దగ్గర నుంచి కూడా లోన్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఏం చెప్తే అది మనము మాట్లాడకుండా వినాల్సి వచ్చేది. क्योंकि सहन तो करना पड़ता था, क्योंकि हमने उधार लिया है ना उनसे। ఎందుకంటే మనం ఎన్ని సహించాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకున్నాం కదా! अभी तपस्या से क्या हुआ? ఇప్పుడు తపస్సుతో ఏమైంది? ये सारी लोगों से लोन तो क्लियर हुआ, మొత్తం ఈ ఆత్మలందరి దగ్గర నుంచి లోన్ క్లియర్ అయిపోయింది మనది. इसके साथ इंटरेस्ट से भी ज्यादा आपने एक्स्ट्रा पेमेंट उनको कर दिया। దాంతో పాటు మీరు వడ్డీ కూడా ఇంకా ఎక్కువ వాళ్ళకి పే చేసేసారు. मेन अमाउंट भी पेमेंट कर दिया, इंटरेस्ट भी पेमेंट कर दिया और एक्स्ट्रा अमाउंट भी पेमेंट कर दिया। అసలు వడ్డీ అన్ని వాళ్ళకి చెల్లించేసి ఇంకా ఎక్స్ట్రా కూడా మీరు వాళ్ళకి చెల్లించారు. तो अभी आप राजा बन गए। ఇప్పుడు మీరు రాజుగా అయిపోయారు. अभी आपका बात वो सारे कर्मेंद्रिय, दुनिया, पंच तत्व और मनुष्यात्माएं सुनने लगेंगे। ఇప్పుడు మీ మాటలు పంచతత్వాలు ఆ ఆత్మలందరూ వినవలసి వస్తుంది. क्योंकि आप राजा हो, वो सभी प्रजा हैं। ఎందుకంటే మీరు రాజు, వాళ్ళందరూ ప్రజలు. अभी तक आप उनके अधीन में थे, ఇప్పటి వరకు మీరు వాళ్ళ ఆధీనంలో ఉన్నారు. अभी आप अधिकारी बन गए। ఇప్పుడు మీరు అధికారులుగా అయిపోయారు. सपोज समझ लो आप एक गांव में चले जाते हैं, సపోజ్ మీరు ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళారనుకోండి. वहां आपने रेंट में घर लिया। మీరు అక్కడ రెంట్‌కి అద్దెకి ఒక ఇల్లు తీసుకున్నారు. 1 महीने के बाद हर महीने में वो रेंट लेने वाला घर पर आता है और पैसा पूछता है। ప్రతి నెల వాళ్ళు అద్దె తీసుకోవడానికి వస్తారు, అడుగుతారు మిమ్మల్ని. बहुत समय के बाद आपने वही घर उनसे खरीद लिया। అదే కొన్ని రోజులు పోయాక ఆ ఇల్లే మీరు కొనేసుకున్నారనుకోండి వాళ్ళ దగ్గర నుంచి. तो उस घर का आप मालिक बन गए ना। అప్పుడు మీరు ఆ ఇంటికి యజమానిగా అయిపోయారు కదా! तो वो जो पुराना मालिक आपके घर में आएगा तो भी वो आपके ऊपर या घर के ऊपर अधिकार चला नहीं सकता है। ఆ పూర్వం యజమాని ఇప్పుడు మీ ఇంటికి వచ్చినా సరే మీ మీద, మీ ఇల్లు మీద వాళ్ళ అధికారం చూపించలేరు. आपके घर में आके इडली वड़ा खा के काफी पीकर जा सकता है, प्यार से संबंध में रह सकता है, लेकिन अधिकार नहीं चला सकता है। మీ ఇంటికి వచ్చి ఇడ్లీ వడ తినేసి హ్యాపీగా వెళ్ళిపోతారు, మీతో మాట్లాడతారు, కానీ మీ మీద, మీ ఇంటి మీద అధికారం అయితే చూపించలేరు. क्योंकि जो आपका अकाउंट्स था, लोन का अकाउंट, वो सेटल होता है। ఎందుకంటే మీ లోన్ అకౌంట్ వాళ్ళతో ఏముందో అది సెటిల్ అయిపోయింది. तो आज बाबा किसको देख रहे हैं? ఈ రోజు బాబా ఎవరిని చూస్తున్నారు? ठीक से सुनिएगा, आप इस लिस्ट में है क्या, चेक करना है। అందరూ సరిగ్గా వినండి, మీరు ఈ లిస్ట్ లో ఉన్నారా లేదా అన్నది చెక్ చేసుకోండి. आज बाप दादा ఈ రోజు బాప్ దాదా अपने
सर्व तपस्वी राज बच्चों को देख रहे हैं। ఆయన తపస్వి రాజులైన పిల్లలందరినీ చూస్తున్నారు. तपस्वी भी हैं और राज्य अधिकारी भी हैं। తపస్వీలుగా కూడా ఉన్నారు, రాజ్యాధికారులుగా కూడా ఉన్నారు. మీరు किसमें अधिकारी? దేని మీద అధికారంగా ఉన్నారు? अभी तक बाबा से क्या करते थे हम लोग? ఇప్పటి వరకు మనం బాబాతో ఏం చేసేవాళ్ళం? बाबा शांति दो ना, प्यार दे दो ना, समस्या का समाधान करो ना, विघ्न को हटा देना मांगते थे, अधीन थे। బాబా నాకు శాంతినివ్వండి, సుఖాన్నివ్వండి, విఘ్నాలన్నీ తొలగించండి, సంతోషాన్ని ఇవ్వండి అని మనం అడిగేవాళ్ళం బాబాని. अभी मांगने का जरूरत नहीं है। ఇప్పుడు అడగవలసిన అవసరం అయితే లేదు. अधिकार से बाबा का जो जायदाद है वो लेने का, अनुभव करने का और दान करने का। అధికారంతో బాబా యొక్క ఆస్తి ఏదైతే ఉందో అది మనం తీసుకుంటాం, నెక్స్ట్ మళ్ళీ మిగతా వాళ్ళకి కూడా మనం పంచిపెడతాం. लेकिन ये अधिकार बाबा ने आपको कब, क्यों, कैसे दिया, इसका आधार क्या है? కానీ ఈ అధికారాన్ని బాబా మీకు ఎప్పుడు, ఎలా, ఎందువల్ల ఇచ్చారు? तो बाबा कहते हैं आज बाबा ने तपस्या का नया डेफिनेशन दिया। బాబా అంటున్నారు ఈ రోజు తపస్సు యొక్క కొత్త నిర్వచనం అయితే ఇచ్చారు. तपस्या अर्थात आत्मा कहती है मैं तेरी तू मेरा। తపస్సు అంటే ఆత్మ అంటుందంట బాబా మీరు నా వారు, నేను మీ వాడిని అంటున్నారంట. मेरे पास जो कुछ भी हो सब तेरा है, आपके पास जो कुछ भी हो सभी मेरा है। నా దగ్గర ఏదైతే ఉందో అదంతా మీదే బాబా, అలాగే మీ దగ్గర ఏదైతే ఉందో అదంతా నాదే అంటున్నారు ఆత్మ. जैसे छोटे बच्चे जाकर माँ के गोद में बैठता है, माना मैं जो सरेंडर हो जाता, मैं जो कुछ भी हूँ आपका है। ఎలాగైతే చిన్నపిల్ల అమ్మ ఒడిలో కూర్చుని సరెండర్ అయిపోతుంది అమ్మకి, ఏదైనా నీదే అని చెప్పేసి. और माँ ने जो कपड़ा पहना है, गहने पहना है, उसके ऊपर वो क्या करता है? राज्य करता है। माँ के पास जो भी है उसके ऊपर वो राज्य करेगा। అమ్మ ఏ బట్టలైతే వేసిందో, ఏ నగలైతే పెట్టిందో అదంతా తందే అనుకుంటుంది, అలాగే అమ్మ మీద రాజ్యాధికారం చేస్తుంది. అమ్మవి ఏ ఆస్తి అయితే దాని మీద. जब तक अपना समय, संकल्प, कर्म, कर्मेंद्रिया, कर्म के फल बाबा को समर्पण नहीं करेंगे तब तक बाबा ये अधिकार आपको नहीं देगा। ఎప్పటి వరకు అయితే మీ సమయము, కర్మలు అన్ని బాబాకి అప్పచెప్పారో అంతవరకు బాబా మీకు ఈ అధికారం ఇవ్వరు. तो बाबा ने क्या दिया आपको? బాబా ఏమిచ్చారు మీకు? भाग्य दिया है क्या? భాగ్యం ఇచ్చారా? बाबा कहते भाग्य नहीं दिया, भाग्य विधाता ही आपका बन गया। నేనైతే మీకు భాగ్యాన్ని ఇవ్వలేదు, భాగ్య విధాతే మీ వారుగా అయిపోయారు. सर्वशक्तिवान ही आपका प्रॉपर्टी बन गया। సర్వశక్తివంతులు మీ ఆస్తిగా అయిపోయారు. अभी आप राजा बन गए हो। ఇప్పుడు మీరు రాజుగా అయిపోయారు. इसके ऊपर? ఎవరి మీద? कर्मेंद्रियों के ऊपर, కర్మేంద్రియాల మీద, दुनिया के ऊपर, ప్రపంచం మీద. उसके बाद भगवान के ऊपर भी आप राजा बन गए हो अभी। దాని తర్వాత భగవంతుని మీద కూడా మీరు రాజుగా అయిపోయారు. इसके पहले आप क्या गाना गाते थे? దీనికి ముందు మీరు ఏ గాయనం చేసేవారు? मैं गुलाम तेरा, तू साहेब मेरा। నేను నీ బానిసను, నీ బానిసను, మీరు నా సాహెబు అని చెప్పి మీరు పాడేవారు పాట. ऐसे बाबा से संबंध निभाते निभाते क्या हो गया? అలా బాబాతో సంబంధం పెట్టుకుంటూ ఏమైందంటే साहेब को पिता बना दिया। సాహెబ్ని పితాగా, తండ్రిగా చేసేసారు. तो पिता से जो भी लेना है मांगने का जरूरत नहीं है ना, लेने का अधिकार होता है। తండ్రి దగ్గర నుంచి ఏదైనా తీసుకోవాలి అంటే అడగవలసిన అవసరం లేదు కదా, తీసేసుకుంటారు అంతే అధికారంతో. आपको मालिक से कुछ लेना है, लोन लेना है, थोड़ा पैसा चाहिए तो आपको मांगना पड़ता है, मुझे 1000 दे दीजिए, 2000 दे दीजिए, काम के लिए छुट्टी दे दीजिए, ये तो मांगना पड़ता है। యజమాని ఏదైనా అడగాలంటే ఒక 1000 రూపాయలు, 2000, లేకపోతే ఆయన దగ్గర నుంచి సెలవులు అడగాలంటే ఆయన్ని అడగవలసిన అవసరం వస్తుంది. लेकिन पिताजी के पास मांगने का जरूरत नहीं है। కానీ తండ్రి దగ్గర అడగవలసిన అవసరం అయితే ఏమీ లేదు. उसके लिए आपका अधिकार है। దాని గురించి మీకైతే అధికారం ఉంది. लेकिन కానీ जब तक बाबा आपको तिजोरी का चाबी नहीं देता है तब तक आपको अधिकार नहीं मिलता है। ఎంతవరకు బాబా ఆ బీరువా యొక్క తాళాలు అయితే ఇవ్వలేదో అంతవరకు మీకు అధికారం రాదు. इसलिए बाबा कहते हैं बच्चे चेक करो,
ఇందువల్ల బాబా ఏమంటున్నారంటే చెక్ చేసుకోండి పిల్లలు అంటున్నారు. राजा बने हो, రాజుగా అయిపోయారా? हर रोज हर सेकंड अपने सूक्ष्म कर्मेंद्रियों को बाबा का शक्ति दे रहे हो। ప్రతిరోజు మీ సూక్ష్మ కర్మేంద్రియాలకి మీరు శక్తిని ఇస్తున్నారా బాబా నుంచి? बाबा तो बहुत बुद्धिमान है, బాబా అయితే చాలా తెలివైన వారు. परफेक्ट ज्ञानदाता है। పెర్ఫెక్ట్ జ్ఞానం అయితే ఇస్తారు. बाबा ने कहा ओनली राजा नहीं कहा, बाबा ने कहा तपस्वी राजा। బాబా రాజా అని అనలేదు, తపస్వి రాజు అని చెప్పేసి అన్నారు. तपस्वी माना आपका मन बुद्धि निरंतर परमात्मा के साथ कनेक्शन में रहना चाहिए। తపస్సులుగా అంటే ఏంటంటే ఎప్పుడు మీ మన బుద్ధి బాబా వైపే ఉండాలి. जितना भगवान की शक्ति कर्मेंद्रियों की तरफ जाता ही रहेगा, स्लोली आप राजा बनते जाएंगे। अपना मन बुद्धि को जहां चाहो वहां आप रख सकते हो। ఎంతవరకు మీ మనసు బుద్ధి బాబా నుంచి శక్తిని తీసుకుంటూ ఉంటాయో అప్పటి వరకు మీరు రాజా రాజా అవుతారు. అప్పుడు एक बार तपस्या कट हो गया, बाबा के साथ याद युग कट हो गया, आप राजा नहीं बन सकते हो। ఎప్పుడైతే బాబా నుంచి మీకు కనెక్షన్ కట్ అయిపోయిందో అప్పుడు మీరు రాజుగా అవ్వలేరు. तो राजा बनना है तो तपस्वी बन के रहना बहुत 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 जरूरी है। అంటే మీరు రాజుగా అవ్వాలంటే తపస్సులుగా ఖచ్చితంగా అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. जब आप अधिकारी बन जाते हो, मालिक बनते हो, स्वराज्य अधिकारी बनते हो, तो उसका रिजल्ट क्या है? మీరు యజమానిగా అయ్యి స్వరాజ్యం యొక్క యజమానిగా అయితే దాని ఫలితం ఏమిటి? हर कर्म में सफलता मिलेगा, ప్రతి కర్మలోని సఫలత్వం జరుగుతుంది. उसका रिजल्ट खुश रहेंगे। దాని యొక్క రిజల్ట్ ఏంటంటే ఎప్పుడు సంతోషంగా ఉంటారు. मनुष्यात्मा कब खुश होंगे? మనుష్యాత్మలు ఎప్పుడు సంతోషంగా ఉంటారు? उनको जो चाहिए रिजल्ट्स मिलता है, उससे भी अच्छा रिजल्ट्स मिलता है, तो आत्मा खुश होते हैं। వాళ్ళకి ఏదైతే రిజల్ట్ కావాలో దానికన్నా కూడా మంచివైన రిజల్ట్ దొరికితే కనుక అప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. कोई कर्म में विजय मिलता है तब भी खुश होते हैं। ఏదైనా కర్మలో విజయం వచ్చిందంటే కూడా వాళ్ళు సంతోషంగా ఉంటారు. आप भगवान से कर्म करा रहे हो और आपको विजय नहीं मिलता है, ये हो ही नहीं सकता है। మీరు భగవంతుడితో కర్మలు చేయిస్తున్నారు కాబట్టి విజయం రాదు అన్న మాటే లేదు. अभी तक बाबा कह रहे थे तपस्या माना एकाग्रता। ఇప్పటి వరకు బాబా ఏమంటున్నారంటే తపస్సు అంటే ఏకాగ్రత అని. एक में ही मन को लगाना, ఒక్కళ్ళ మీదే మన మనస్సుని ఉంచాలి, निरंतर लगाना। నిరంతరము ఉంచాలి. और आज बाबा ने स्टाइल चेंज कर दिया। ఈ రోజు బాబా స్టైల్ చేంజ్ చేసేసారు. तो बाबा कहते हैं तपस्या माना मौज मनाना। తపస్సు అంటే బాబా మనోరంజనంగా సంతోషంగా ఉండడం అని చెప్పి. मौज का रिजल्ट क्या है? ఈ ఆనందంగా ఉండడం యొక్క రిజల్ట్ ఏంటి? गाना गाना और डांस करना। పాటలు పాడటం, నాట్యం చేయటం. गाना गाना माना ये सुर के अनुसार शास्त्रीय रूप में गाना गाना नहीं है। పాటలు పాడటం అంటే రాగయుక్తంగా పాడడం కాదు పాటలు. जैसे कि कहते हैं ना बाथरूम सिंगर, आपको जैसे चाहिए खुशी से आप गाना गा सकते हो। ఎలాగంటే బాత్రూమ్ సింగర్ అంటారు కదా, అలా ఎంత సంతోషంగా మీరు పాటలు పాడుకోవచ్చు. ठीक है, वो सुर में हो या न हो आपको कुछ लेना देना नहीं, ये खुशी का गाना है। అది రాగంలో ఉండాలి అలాంటిది అవసరం లేదు, ఎందుకంటే ఇది సంతోషం యొక్క గానం. क्योंकि आपका अकाउंट सेटलमेंट हो रहा है, ఎందుకంటే మీ అకౌంట్ యొక్క సెటిల్మెంట్ అయిపోతుంది, बीमारी कम हो रहा है, అనారోగ్యం తక్కువ అవుతుంది, लोग आशीर्वाद दे रहे हैं, ఆత్మలందరూ మీకు ఆశీర్వాదం ఇస్తున్నారు, संसार खुशी में है, సంసారం అంతా చాలా ఆనందంగా ఉంది. बाबा ने सारा जायदाद दे दिया है आपके हाथ में। బాబా తన ఆస్తిని అంతటిని మీ చేతిలోకి ఇచ్చేసారు. एक एक सेकंड में पद्मा पदम कमाई हो रहा है, ఒక్కొక్క సెకండ్ లోని పదమాల యొక్క కమాయి అవుతుంది. हर सेकंड नया नया अनुभव हो रहा है। ప్రతి సెకండ్ మంచి వేరే కొత్త కొత్త అనుభవం అవుతుంది. इतना सब मिलेगा तो आत्मा खुशी में रहेगा कि नहीं रहेगा? ఇంత మనకి ఆత్మకి దొరుకుతుంటే ఆత్మ సంతోషంలో ఉంటుందా లేదా? लेकिन ये क्यों नहीं हो रहा है? కానీ ఇది ఎందుకు అవ్వటం లేదు? मैंने आपको 6 दिन टाइम क्यों दिया था? నేను మీకు 6 రోజులు టైం ఎందుకు ఇచ్చాను? ये फल मुझे चाहिए, ये रिजल्ट आना चाहिए। यथार्थ आपने धारणा किया होता ये रिजल्ट आना चाहिए था।
ఈ రిజల్ట్ రావాలి. ఎలాగంటే మీరు ధారణ చేస్తారో ఇలాంటి రిజల్ట్ అయితే రావాలి అని చెప్పి మీకు 6 రోజులు సమయం ఇచ్చాను నేను. आया रिजल्ट्स? రిజల్ట్ అయితే వచ్చాయా అలాగా? इतना खुशी है? అంత ఆనందంగా ఉన్నారా? लेकिन हमें तो नहीं दिखाई दे रहा है, आपको देखने से ऐसे तो नहीं दिखाई दे रहा है। కానీ మాకు మిమ్మల్ని చూస్తుంటే అలా ఏం అనిపించడం లేదు. ठीक है, किसी के मुख में हंसी ही नहीं है, सभी टेंशन में बैठे ऐसे लग रहा है। ఎవరి ముఖంలోని నవ్వు లేదు. ఎందుకంటే అందరూ టెన్షన్‌తో కూర్చున్నారా అన్నట్టు అనిపిస్తోంది. जैसे कि बाबा का जो जिम्मेदारी है ना विश्व कल्याण करना, वो सारा जिम्मेदारी आपके सिर पर रखा है, ऐसा लग रहा है। ఎలా अनिపిస్తుందంటే బాబా విశ్వ కళ్యాణం చేయాలి కదా! ఆ భారీతత్వం అంతా మీ తల మీద పెట్టారు అన్నట్టు అనిపిస్తోంది. ओके, तो बाबा कहते इसका कारण है, బాబా అంటున్నారు దీని కారణం ఏమిటంటే जो बाबा का काम है ना, मेरा काम है, मेरा काम है, मेरा काम है करके अपने सिर पर ले लेते हो, इसलिए भारीपन हो जाता है। మీరు బాబా యొక్క పని ఏదైతే ఉందో అది నా పనే అని చెప్పి మీ శిరస్సు మీద పెట్టుకుని భారం పెట్టుకున్నారు. ईश्वरीय सेवा बाबा का काम है, ఈశ్వరీయ సేవ బాబా యొక్క పని. विश्व परिवर्तन बाबा का काम है, విశ్వ పరివర్తన కూడా బాబా యొక్క పని. ज्ञान सुनाना बाबा का काम है। జ్ఞానం వినిపించడం బాబా యొక్క పని. तो ये सभी सेवा आपको ऐसा लगना चाहिए, खेल जैसे लगना चाहिए। ఈ సేవ అంతా మీకు ఎలా అనిపించాలంటే ఒక ఆటలాగా అనిపించాలి. वो वाचा सेवा हो, कर्मणा सेवा हो, ऐसा लगना चाहिए खेल खेल रहे हो मस्ती से। వాచ సేవ అయినా కర్మణ సేవ అయినా ఏదైనా సరే చాలా మీకు ఆనందం ఉండాలి. ఆటలో అనిపించాలి, ఆటలో ఆనందం ఉండాలి. कोई कोई खेल दिमाग का खेल रहता है, కొన్ని ఆటలైతే అంటే బుద్ధిని ఉపయోగించాల్సి వస్తుంది. जैसे कि चेस का खेल रहता है, उसमें थोड़ा दिमाग यूज होना चाहिए। చెస్ ఉంటుంది కదా, దానిలో మనము బుద్ధిని ఉపయోగించాల్సి వస్తుంది. कोई कोई खेल फिजिकल शरीर को यूज करना पड़ता है, కొన్ని ఆటలైతే మన శరీరాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. लेकिन दोनों खेल ही है ना, కానీ 2 ఆటలే కదా. तो खेल खेलना मुश्किल नहीं लगता है। ఆటలాడడం అయితే ఏం కష్టంగా ఉండదు. जैसे बच्चों को कहिए अभी आप स्कूल में चले जाओ, इतना धूप है जा सकते हैं क्या? 1 किलोमीटर पैदल चलकर नहीं जा सकते, सिर घूम जाएगा, बच्चे कहते हैं। పిల్లలతో అంటాం కదా, ఇంత 1 కిలోమీటర్ ఉంది నీ స్కూలు, వెళ్ళగలవా ఈ ఎండలో అంటే పిల్లలు అంటారు నేను వెళ్ళలేను, కళ్ళు తిరిగిపోతాయి అంటారు. वही तो 2 घंटे वही धूप में वो क्रिकेट खेल सकते हैं, लेकिन अरे! उस समय उनको सिर घूमेगा नहीं। అదే వాళ్ళు అలాంటి ఎండలోనే 2 గంటలు ఆడుకోమంటే క్రికెట్ ఆడేసుకుంటారు. అప్పుడు తల తిరుగుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, ఏమీ కంప్లైంట్ చేయరు. क्योंकि खेल है ना, ఎందుకంటే అది ఒక ఆట కదా. तो उसमें मन बुद्धि को ज्यादा अटेंशन से टेंशन से लगाने का जरूरत नहीं रहता है। ఎందుకంటే అందులో మనసు బుద్ధిని అలా టెన్షన్ గా దాంట్లోనే లగ్నం చేయాల్సిన అవసరం లేదు. तो वैसे ही ईश्वरीय जिंदगी में ब्राह्मण जीवन में पुरुषार्थ और सेवा दोनों खेल जैसे फील होना चाहिए। అలాగే మన ఈశ్వరీయ సేవ చేసేటప్పుడు బ్రాహ్మణ జీవితంలో పురుషార్థము సేవని కూడా ఒక ఆటలాగే భావించాలి. लेकिन कब होगा? కానీ ఇవి ఎప్పుడవుతాయి అలాగా? ये सारी जिम्मेदारी आप बाप को देंगे तो वो खेल लगेगा, ఈ బాధ్యత అంతా మీరు తండ్రికి ఇచ్చేస్తే అది ఆటలాగా అనిపిస్తుంది మీకు. खुद करेंगे तो मुश्किल लगेगा। మనకు మనమే స్వయంగా చేసామంటే కష్టంగా అనిపిస్తుంది. जैसे छोटे बच्चे अपने माँ बाप से होमवर्क कराएंगे तो उनको खेल लगेगा, खुद करेंगे तो मुश्किल लगेगा। ఎలాగైతే చిన్నపిల్లలు వాళ్ళ అమ్మా నాన్న చేత హోంవర్క్ చేయించారంటే వాళ్ళకి ఒక ఆటలా అనిపిస్తుంది. అదే వాళ్ళే స్వయంగా చేశారు అంటే భారంగా అనిపిస్తుంది వాళ్ళకి. जैसे स्कूल से आते हैं ना, खुद बैग पकड़ कर आ जाएंगे, खुद अम्ब्रेला पकड़ कर आएंगे तो उनके लिए मुश्किल लगता है। सब कुछ माँ ने उठाया है, बारिश आ रहे तो खेल खेलते पानी में खेल खेलते आएंगे, क्योंकि जिम्मेदारी सभी माँ को दे दिया ना। ఎలాగైతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళే బ్యాగ్ పట్టుకుని వాళ్ళే గొడుగు మోసుకుని వస్తే వాళ్ళకి చాలా భారీతనంగా అనిపిస్తుంది. అదే వాళ్ళ అమ్మ అన్ని తీసేసుకుంటే వీళ్ళు ఆటలు ఆడుకుంటూ ఆ వర్షంలో ఆడుకుంటూ నీళ్ళల్లో తడుచుకుంటూ వచ్చి ఒక ఆటలా ఆడుకుంటూ వస్తారు. ऐसे निमित्त बनकर आप कर्म करेंगे तो आपको खेल का एहसास होगा। అలా బాబాని మనం నిమిత్తంగా అయ్యి చేస్తే గనక సేవ, అప్పుడు అది మనకి ఒక ఆటలాగా అనిపిస్తుంది. मेरी जिम्मेवारी समझते हो तो माथा भारी हो जाएगा। నాదే ఈ బాధ్యత అనుకుంటే గనక మన శిరస్సు మీద ఒక భారం అయితే వచ్చేస్తుంది. ब्राह्मण जीवन माना क्या है? नाचो गाओ और मौज करो। బ్రాహ్మణ జీవితం అంటే ఏంటి? పాటలు పాడుకోండి, నాట్యం చేయండి, మళ్ళీ మనోరంజకంగా ఉండండి.
हमारे बच्चे बाबा को कहते, बाबा थैंक यू। మన పిల్లలందరూ అయితే ఏమంటారంటే బాబాతో బాబా చాలా థ్యాంక్స్ అని చెప్తారు. क्यों? ఎందుకంటే बाबा ने कहा गाना गाओ नाचो। బాబా అన్నారు పాటలు పాడండి, నాట్యం చేయండి అని. अमृत वेले करने का जरूरत नहीं है, मुरली सुनने का जरूरत नहीं, कुछ भी नहीं। बाबा ने कहा डांस करो, गाना गाओ, डांस करो, बस इतना किया तो हो गया ना। అమృత వేళ కూర్చో అవసరం లేదు, మురళి వినక్కర్లేదు. బాబా అన్నారు ఓన్లీ పాటలు నాట్యం చేయండి అన్నారు కాబట్టి అలాగే థ్యాంక్స్ అని చెప్పి అన్నారు. ऐसा नहीं है। అలా కాదు, అలా చేయకూడదు. बाबा क्या कहते हैं, गाना और डांस क्यों कैसे आना चाहिए? బాబా ఏంటంటున్నారంటే పాటలు ఎలా వస్తాయి, నాట్యం ఎలా వస్తుంది అంటే आपने अपने गुलाम परमात्मा से कर्म कराया और इतना सुंदर सफलता खुशी का रिजल्ट आया, इससे आप मन से डांस कर रहे हो, न कि तन से। ఎందుకంటే మీరు బాబాకి పని అప్పచెప్పేసి బాబా చేత కర్మ చేయించారు. సో దాని వల్ల వచ్చే ఫలితంతో మీరు ఆ సంతోషంలో పాటలు పాడాలి, నాట్యం చేయాలి. फल के कारण आपको डांस आना चाहिए। ఆ ఫలితం యొక్క కారణంగా మీకు నాట్యం రావాలి. कोई एग्जाम लिखता है, एक्सपेक्टेशन रहता है 70% आने का चांसेस है। ఎవరో ఒకళ్ళు రాస్తారు, ఎగ్జామ్ రాస్తారు, రిజల్ట్ 70% వస్తుంది అని అనుకుంటారు. रिजल्ट्स के दिन उनको पता चलता है कि 95% आ गया, तो उनका हालत कैसा होगा? ఆ రిజల్ట్ రోజున అతనికి 95% వచ్చిందంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? वो धरती पर नहीं रहता है, धरती से ऊपर ही रहेगा, इतना खुशी में नाचता रहेगा। వాళ్ళు భూమి మీద ఉండరు, నేల మీద ఉండరు, అంత ఆనందంగా ఉంటారు, గాల్లో తేలుతూ ఉంటారు. तो बाबा कहते तपस्या माना ऐसा नहीं कि ऐसे सीधा बैठ जाओ, हाथ मत हिलाओ, आंखें ऐसे ऊपर नीचे मत करो, ऐसा नहीं है। ब्राह्मण जीवन माना खुशी में रहो, हर कर्म में बाबा से कराओ। బాబా అంటారు తపస్సు చేయడం అంటే అలా స్థిరంగా కూర్చుని అస్సలు కదలకుండా కళ్ళు మూసివేయకుండా అలా కాదు, మీరు ఎప్పుడు ఆనందంగా డాన్స్ చేస్తూ ఉండాలి. दिमाग का खेल माना बाबा कहता है, कभी कभी ज्ञान सुनाना पड़ता है तो दिमाग का खेल है। బుద్ధి యొక్క ఆట అంటే ఎప్పుడైనా జ్ఞానము వినిపించాల్సి వస్తుంది కదా, దాన్ని బుద్ధి యొక్క ఆటలా చూడండి. अटेंशन रहना चाहिए लेकिन टेंशन नहीं होना चाहिए। అటెన్షన్ అయితే ఉండాలి కానీ టెన్షన్ అవసరం లేదు. मुझे ज्ञान सुनाना है, क्या क्या पॉइंट लेकर लिख कर जाना है, ये सभी टेंशन रहेगा तो मजा नहीं आएगा। నేను జ్ఞానం వినిపించాలి, ఏం పాయింట్లు నేను వాళ్ళకి చెప్పాలి, అవన్నీ రాసుకుని వెళ్తే గనక అందులో మజా ఉండదు. बाबा आप आज ज्ञान सुनाओ ना, भाषण करो ना, ऐसे कहने से मजा आएगा। బాబాకి బాబా చెప్తూ మనము బాబా మీరే ఈ రోజు జ్ఞానం వినిపించండి, భాషణ చేయించండి అంటే గనక చాలా మజా వస్తుంది అందులో. तो तपस्या अलग और जिंदगी अलग नहीं है। కాబట్టి తపస్సు వేరే, జీవితం వేరే కాదు. तपस्या के टाइम पर जितना मन बुद्धि को आपने कंसंट्रेशन लेवल में बाबा को रखा था, तो कर्म के समय में भी उतना ही पावरफुल अटेंशन आपको रखना चाहिए। తపస్సు టైంలో మనము బాబా వైపే మన మనసు బుద్ధి ఎంత ఉంచామో అలాగే కర్మల్లో కూడా మనం ఆ టైంలో కూడా అలాగే మన మనసు బుద్ధిని అంత కాన్సన్ట్రేషన్ గా బాబా వైపు ఉంచాలి. अटेंशन से रहना है, అటెన్షన్ తో ఉండాలి, टेंशन से नहीं। టెన్షన్ తో అయితే కాదు. सेवा चाहे वाचा भी हो सकता है, कर्मणा भी हो सकता है। సేవ అనేది వాచా సేవ అవ్వచ్చు, కర్మణ సేవ కూడా అవ్వచ్చు. वो लौकिक में भी हो सकता है, अलौकिक में भी हो सकता है। లౌకికల్లో అవ్వచ్చు, లేకపోతే అలౌకికల్లో కూడా అవ్వచ్చు. ऐसा नहीं कि लौकिक में कर्म है, अलौकिक में सेवा है, ऐसा नहीं है। दोनों जगह पर बाबा से करवाओ और दोनों को सेवा समझ लो। లౌకికల్లో కర్మ, అలౌకికల్లో సేవ అని ఆలోచించద్దు, రెండు సేవలు కూడా బాబా నిమిత్తంగా చేసి చెయ్యండి. लेकिन कैसे करना है? కానీ ఎలా చేయాలి ఆ పనులు? मेजॉरिटी लोग तो अथक होकर सेवा करते हैं, చాలా మంది మెజారిటీ అలసిపోకుండా సంతోషంగా సేవ చేస్తారు, लेकिन कभी कभी थक जाते हैं। కానీ అప్పుడప్పుడు అలసిపోతూ ఉంటారు. क्यों? ఎందుకంటే कहाँ थकते हैं? जहां आप जिस जगह पर बाबा के साथ कनेक्शन नहीं रखते हो, तो उस समय बाबा से शक्ति फ्लो नहीं होता है, इसीलिए थक जाते हैं। మీరు ఎక్కడ అలసిపోతారంటే ఏ సమయంలో అయితే మీరు బాబాతో కనెక్షన్ పెట్టలేదో అప్పుడు అలసిపోతారు. जैसे कि आप डे टू डे कर्म करते हो, ఎలాగైతే మీరు రోజువారీ పనులు చేస్తూ ఉంటారు కదా, झाड़ू लगाना, पोछा लगाना, भोजन बनाना, यहाँ बाबा से कनेक्शन कट कर लेते हो।
తో మనము భోజనం చేయడం, తుడవటం లేకపోతే అన్నీ చేస్తూ ఉంటాం కదా! క్లీనింగ్, మాపింగ్ అది. ఆ టైంలో బాబాతో కనెక్షన్ కట్ అయిపోతుంది. क्योंकि अभी बाबा का जरूरत नहीं है, रेगुलर काम है ना, हो जाएगा, टेंशन क्यों लेने का। तो उस समय क्या होता है ना, सुस्ती का एहसास होता है। ఎందుకు ఇవి రోజువారీ పనులే కదా! బాబాతో కనెక్షన్ ఎందుకు అని చెప్పి పెట్టరు. అప్పుడు మనకి నీరసం వచ్చేస్తుంది ఆ పనులు చేసి. और ईश्वरीय सेवा में भी क्या होता है, ఈశ్వరీయ సేవలో కూడా ఏమవుతుందంటే हमने अपने जिंदगी में 1000 लोगों को कोर्स दिया है, अभी कोई नया आए ना, दे देंगे, नो प्रॉब्लम। तो बाबा को भूल जाएंगे, खुद अभिमान से कोर्स देने के लिए जाएंगे, तब थक जाएंगे। మనమైతే వేల మందికి జ్ఞానం ఇచ్చాము. ఎవరో కొత్త వాళ్ళొచ్చారు కదా! ఇచ్చేస్తానులే ఏం పర్లేదు. ఇక్కడ బాబా అవసరం ఏంటి అని అనుకున్నారంటే అభిమానంతో అక్కడ అలసిపోతాం. हाँ, सुस्ती का एहसास होता है। నీరసంగా అయిపోతాం. इसीलिए बाबा कहते हैं हर जगह पर योग का प्रयोग करो। అందువల్ల బాబా అంటున్నారంటే ప్రతి ప్లేస్ లోని బాబాని యొక్క యోగం యొక్క ప్రయోగాన్ని చేయాలి. कोई भी कर्म हो वहां बाबा रहना चाहिए। ఏ విధమైన కర్మ అయినా సరే అక్కడ బాబా ఖచ్చితంగా ఉండాలి. आज हम हर जगह पर मोबाइल का प्रयोग कर रहे हैं। మనము ఇప్పుడు ప్రతి సమయంలో కూడా మొబైల్ యొక్క ప్రయోగం చేస్తున్నాం. कुछ ढूंढना है तो गूगल सर्च, ఏదైనా మనం వెతకాలి అన్నా గూగుల్లో సెర్చ్ చేస్తున్నాం. मेडिसिन चाहिए तो गूगल सर्च, ट्रेन आ रहा है क्या, गूगल सर्च, ट्रेन में टिकट है कि नहीं, गूगल सर्च, बस टिकट मिल सकता है क्या, गूगल सर्च। जो भी चाहिए हम क्या कर रहे हैं, गूगल को यूज कर रहे हैं ना। మనకి మెడిసిన్ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తున్నాము. ఏదైనా ట్రైన్ టైమింగ్స్, ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేయించుకోవడం, బస్ టికెట్ రిజర్వేషన్ చేయించుకోవడం, ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా గూగుల్లోనే సెర్చ్ చేస్తున్నాం. लेकिन कब होगा, కానీ ఎప్పుడవుతుంది అది? ज्यादातर सभी लोगों के पास एंड्रॉयड मोबाइल है। అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది కదా, ఉంటేనే అవుతుంది. नहीं, सभी लोगों के पास एंड्रॉयड मोबाइल है, उसमें यूज करने का साधन भी है। అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది, అందులో కూడా ఉపయోగించే సాధనాలు అయితే అన్ని ఉన్నాయి. लेकिन कैसे यूज करना है, नॉलेज तो आपके पास रहना चाहिए, अनुभव तो रहना चाहिए। కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలో అలాంటి అనుభవం మీ దగ్గర ఉండాలి కదా. सपोज आपने यूज नहीं किया तो दूसरों के ऊपर डिपेंड होना पड़ेगा। మీరు సపోజ్ ఉపయోగించుకోలేదు అనుకోండి, ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. ऐसे ही सभी लोगों के पास बाबा है, అలాగే బాబా కూడా అందరి దగ్గర ఉన్నారు. सभी बाबा को याद करते हैं, అందరూ బాబాని జ్ఞాపకం తెచ్చుకుంటారు. लेकिन किस जगह पर बाबा को कैसे यूज करना है ये नहीं जानते हैं। కానీ ఎక్కడ బాబాని ఉపయోగించుకోవాలా అన్నది వాళ్ళకి తెలియదు. और सदा सभी जगह पर भी बाबा को यूज नहीं करते हैं। అలాగే అన్ని చోట్ల కూడా బాబాని ఎక్కడ ఉపయోగించుకోరు వాళ్ళు. इसलिए समस्या का समाधान हाथ में रहते हुए भी और किसी के ऊपर डिपेंड हो जाते हैं। అలాగే సమస్య యొక్క సమాధానం మన చేతిలోనే ఉంటుంది, కానీ వేరే వాళ్ళ మీద ఆధారపడిపోతాం. आपके हाथ में मोबाइल है तो 10 मिनट में आप ट्रेन टिकट बुक कर सकते हैं। మీ చేతిలో మొబైల్ ఉందనుకోండి, మీరు ఒక 10 నిమిషాల్లో టికెట్ రిజర్వేషన్ చేయించేసుకోగలరు. नहीं तो क्या करना पड़ेगा, रेलवे रिजर्वेशन काउंटर में जाना पड़ेगा, क्यू में खड़ा होना पड़ेगा, आधा दिन में एक टिकट लेकर आएंगे। లేకపోతే ఇప్పుడు రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి, అక్కడ క్యూలో నింపడాలి, అప్పుడు ఒక పూట అంతా ఆ టికెట్ రిజర్వేషన్ తోనే అయిపోతుంది. साधन आपके पास है लेकिन कैसे यूज करना है विधि नहीं जानते हो। సాధనం అయితే మీ దగ్గర ఉంది, కానీ ఎలా ఉపయోగించుకోవాలన్న విధి మీకు తెలియలేదు. अभी बाबा को कहने से बाबा मोबाइल से ट्रेन टिकट रेडी करके देगा क्या? అలా అని చెప్పి బాబాతో చెప్పేస్తే బాబా మీకు ట్రైన్ టికెట్ చేయించి ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా. लेकिन सूक्ष्म रूप में उस समस्या का समाधान बाबा कोई आत्मा द्वारा देता है। కానీ సూక్ష్మ రూపంలో బాబా ఆ సమస్యకి సమాధానం ఏదో ఒక ఆత్మ ద్వారా మీకు చెప్తారు. तो अभी हर कर्म में तपस्या को यूज करना है। ఇప్పుడు కాబట్టి ప్రతి కర్మలోని బాబాని ఉపయోగించుకోవాలి. योग का प्रयोग करो। యోగం యొక్క ప్రయోగం చేయాలి. कहाँ करना है? ఎక్కడ చేయాలి? सर्व खजानों के ऊपर, అన్ని సర్వ ఖజానాల మీద చేయాలి. चाहे वो समय का खजाना हो, संकल्प का खजाना हो, సమయం యొక్క ఖజానా అవ్వచ్చు, సంకల్పాల ఖజానా అయితే అవ్వచ్చు, ज्ञान का खजाना हो, జ్ఞానం యొక్క ఖజానా అవ్వచ్చు, स्थूल तन और धन का खजाना हो, స్థూల ధనం యొక్క ఖజానా అవ్వచ్చు. हर जगह पर वो खजाने के साथ बाबा के शक्ति को ऐड करो। ప్రతి సమయంలోనే ఆ ఖజానాతో బాబా యొక్క శక్తిని యాడ్ చేయండి. शरीर का बीमारी हो, శరీరం యొక్క అనారోగ్యం అవ్వచ్చు,
और कोई रिश्तेदारी का बीमारी हो ఎవరైనా బంధువుల యొక్క అనారోగ్యం అవ్వచ్చు, या धन का बात हो ఏదైనా ధనం యొక్క అవ్వచ్చు, या किसी को ज्ञान सुनाना है, हर जगह पर बाबा को ऐड करना है। ఎవరికైనా జ్ఞానం వినిపించాలి అంటే అలా ఎలాంటి ప్లేస్ లో అయినా మనము బాబాని ఉపయోగించుకోవాలి. तपस्या के वर्ष में ऐसे प्रयोग करना है। తపస్సు యొక్క సంవత్సరంలో ఇలాంటి ప్రయోగం చేయాలి. ठीक है, कैसे करना है? అది ఎలా చేయాలి? कम खर्च बाला नशीन, कम इन्वेस्टमेंट है, रिजल्ट ज्यादा आना चाहिए। తక్కువ పెట్టడము, పెట్టుబడి, ఖ్యాతి ఎక్కువ పొందడం, ఇది हाँ, ऐसे तपस्या वर्ष में आपको धारणा करना है। అలాగా ఈ తపస్సు అనే సంవత్సరంలో మీరు ఇలాంటి ప్రయోగం చేయాలి. समझ लो कोई एक बात को आपको अभी सोचना है। మీరు అనుకోండి, ఏదైనా ఒక విషయం మీద మీరు ఆలోచించాలి. आप अकेले सोचेंगे तो उस समस्या का समाधान मिलने के लिए आपको 4-5 मिनट हो सकता है। మీకు ఆలోచించి దానికి సమస్య యొక్క సమాధానం రావడానికి 3 నుంచి 4 నిమిషాలు పడుతుంది. लेकिन बाबा को ऐड करके बाबा से श्रीमत लेंगे, बाबा से डिस्कशन करेंगे तो 3-4 सेकंड में ही आपको आंसर मिल जाएगा। అదే గనక మీరు బాబాని పిలిచి బాబాతో డిస్కషన్ చేసి అప్పుడు మీరు చేశారంటే గనక అక్కడ మీకు 3 నుంచి 4 సెకండ్లోనే మీకు ఆ సమాధానం దొరుకుతుంది. कभी कभी आपको ये सभी अनुभव रहता है, అప్పుడప్పుడు మీకు ఈ అనుభవం ఉంది కదా. कभी कभी मन में उलझन आता है, समस्या आता है, ये राइट है कि ये रॉन्ग है, कि ये करूँ कि ये नहीं करूँ, ये ठीक है कि गलत है, मन में बहुत संकल्प चलता है, बहुत घंटे तक चलता है। అప్పుడప్పుడైతే మనకి ఎలాంటి సంకల్పాలు వస్తాయి, గందరగోళం వస్తుంది. మనం ఇది మంచిదా కాదా, ఇది చెయ్యాలా అది చెయ్యాలా అని చెప్పేసి. लेकिन नेक्स्ट डे मुरली में बाबा उसका क्लियर आंसर देता है, तब आपका मन क्या होता है, लाइट होता है, यस दिस इज राइट। अभी वो आंसर मिलने के बाद आपका मन बिंदु लग जाता है, स्टॉप हो जाता है, नेक्स्ट क्वेश्चन नहीं आता है। అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ డే బాబా మురళిలో దానికి సమాధానం చెప్పేస్తారు, వెంటనే మీరు దానికి బిందువు పెట్టేస్తారు ఆ సంకల్పానికి. अभी नेक्स्ट आपको नेक्स्ट डे तक वेट करने का जरूरत नहीं है, ऐसे क्वेश्चन आ गया तो उस दिन का मुरली पढ़ो। అందువల్ల మీరు నెక్స్ట్ డే గురించే ఆగనవసరం లేదు. మీకు ఎప్పుడైనా సమస్య వస్తే ఆ రోజు మురళియే చదవండి. अभी पहले ऐसे मुरली द्वारा आपको आंसर मिलता था, ఇలా ముందు మీకు మురళి ద్వారా మీకు ఆన్సర్ వచ్చేది. मुरली को रेफर करना पड़ता था, మురళిని రిఫర్ చేయాల్సి వచ్చి ఉండేది. लेकिन तपस्या वर्ष में क्या है, बाबा बाजू में रहने के कारण तुरंत 1 सेकंड में आपको आंसर मिल जाएगा। కానీ తపస్సు సంవత్సరంలో ఏంటంటే బాబా మీ పక్కనే ఉన్నారు కాబట్టి వెంటనే మనకి సమాధానం దొరికిస్తుంది. मुरली बुक ओपन करो, मोबाइल ओपन करो, मुरली को ढूंढो, कहाँ मेरा आंसर है, वो ढूंढने का जरूरत नहीं रहता है। మురళి బుక్ ఓపెన్ చేసి లేకపోతే మొబైల్లో ఓపెన్ చేసి నా క్వశ్చన్ కి ఆన్సర్ ఎక్కడుందో అని వెతకవలసిన అవసరం అయితే ఏం లేదు ఇప్పుడు. कभी कभी आंसर नहीं मिला तो निमित्त बड़े भाई बहनों को पूछना पड़ता है, इस समस्या का समाधान क्या है, आप बताइए। అప్పుడప్పుడు మనకి మురళి లేదనుకోండి, అప్పుడు మన అక్కయ్యల్ని అడిగితే అన్నయ్యల్ని వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆన్సర్ వస్తుంది. किसी किसी को मुरली रहते हुए भी उनका आंसर कैच करने को नहीं होता है, तब भी सीनियर लोगों से पूछना पड़ेगा। అప్పుడప్పుడు మనకి మురళి ఉన్న మన దగ్గర దాని నుంచి ఆన్సర్ తీసుకోవాల్సిన అనుభవం అయితే లేదు. అప్పుడు మన సీనియర్ అక్కయ్యల్ని అన్నయ్యల్ని అడిగి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సి వస్తుంది. तो आपको ज्यादा सोचने का संकल्प करने का जरूरत नहीं रहता है, तुरंत आपको आंसर मिल जाएगा। మీరు ఎక్కువసేపు ఆలోచించాల్సిన అవసరం లేదు, మీకు వెంటనే ఆన్సర్ సమాధానం దొరుకుతుంది. उससे क्या होता है, దాని వల్ల ఏమవుతుంది, संकल्प बच जाता है, समय बच जाता है। సంకల్పము మనకి తక్కువ అవుతుంది, సమయం కూడా తక్కువ అవుతుంది. सेव हो जाता है, बच जाता है, మనకి సేవ్ అవుతుంది సమయం. वही समय हम ईश्वरीय कार्य के लिए, ईश्वरीय पुरुषार्थ के लिए, ईश्वरीय सेवा के लिए आप यूज कर सकते हो। ఆ సమయాన్ని మనం ఈశ్వరీయ సేవకి ఉపయోగించగలుగుతాం. इससे मेहनत कम और सफलता ज्यादा होगा। దీంతో శ్రమ తక్కువ అవుతుంది, సఫలత ఎక్కువ వస్తుంది. तो ऐसे आपको फील होना चाहिए, मैंने बाबा के साथ कनेक्शन रखने के कारण इस समस्या का समाधान फास्ट में मिला और सफलता मिला, ये अनुभव आपको होना चाहिए। మీకు ఎలా అనుభవం అనిపించాలి అంటే, నేను బాబాతో కనెక్షన్ పెట్టడం వల్ల నాకు వెంటనే ఈ సమస్యకి సమాధానం వెంటనే దొరికింది అని చెప్పి అనుభవం అవ్వాలి. ऐसे अनुभव हुआ है, समझ लो आप तपस्वी राजा हो। అలా అనుభవం అయితేనే మీరు తపస్వి రాజులు అని అనుకోండి.
क्योंकि बाबा के द्वारा तपस्या से शक्ति ली और यहाँ जो समस्या के ऊपर राजा बन गए। बाबा के शक्ति के बिना, सपोर्ट के बिना, सुझाव के बिना आप राजा नहीं बन सकते हो। ఎలాగైతే మీరు బాబా దగ్గర నుంచి శక్తి తీసుకున్నారు, వెంటనే ఈ సమస్య యొక్క సమాధానం దొరికింది, మీరు ఆ సమస్యకి రాజు అయిపోయారు. कम खर्च में आपको पद्मा पद्मा रूप में प्रॉफिट मिल रहा है, ऐसा आपको फीलिंग होना चाहिए। తక్కువ ఖర్చులో మనకి పద్మాల యొక్క లాభము మనకి వస్తుంది అన్న ఫీలింగ్ ఉండాలి మనకి. और जितना आपके पास जो भी पैसा धन स्टॉक रहेगा तभी आप दान दे सकते हो ना। మన దగ్గర ధనం యొక్క స్టాక్ ఎక్కువ ఉంటేనే కదా మనం దానం చేయగలుగుతాము. आपके पास ही पैसा नहीं है तो आप दान कैसे देंगे? మీ దగ్గరే ధనం లేదంటే మీరు దానం ఎలా చేస్తారు? तो कम संकल्प में अनुभूति ज्यादा हो। కాబట్టి తక్కువ సంకల్పాల్లో అనుభూతి ఎక్కువ ఉండాలి. कम ज्ञान में ज्यादा अनुभव, सब्जेक्ट उनको पास हो। తక్కువ జ్ఞానంతో ఎక్కువ సబ్జెక్ట్ వాళ్ళకి పాస్ అవ్వాలి. और ऐसे पावरफुल स्थिति में 1 सेकंड की स्थिति में सारा विश्व कल्याण हो। అలాగే మీరు ఎంత పవర్ఫుల్ గా ఉండాలంటే ఒక్క సెకండ్ ఈ స్థితిలో అంత విశ్వ కళ్యాణం జరగాలి. ऐसे ट्यूबलाइट की जैसे पक 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 लेट 5 मिनट से ऑन होने वाला नहीं, 1 सेकंड स्विच ऐसे लगाया, हाथ उठाने के पहले वहां रोशनी आना चाहिए, 1 सेकंड में आना चाहिए। ఎలా ట్యూబ్ లైట్ అయితే లేట్ గా వెలుగుతుందో అలా కాదు, మనం స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఎలా బల్బ్ వెలగాలి, మనం అక్కడ స్విచ్ మీద నుంచి చెయ్యి తీయకుండానే వెలుగు వస్తుంది కదా, అలా ఉండాలి. तो इतना फास्ट आपको तपस्या, पावरफुल तपस्या करना है। అలాగా అంత ఫాస్ట్ గా మీరు తపస్సు చెయ్యాలి, పవర్ఫుల్ తపస్సు. योग के लिए बैठ गए, 1 सेकंड में बाबा ने ले लिया और शक्ति फ्लो होने लगा। मैं आत्मा हूँ, बिंदु हूँ, अजर हूँ, अमर हूँ, ऐसे कहने का जरूरत नहीं रहना चाहिए। యోగానికి కూర్చున్నారా, వెంటనే బాబా యొక్క శక్తి ఫీలింగ్ మీకు వచ్చేయాలి, అంతేగాని నేను అజరుని అమరుణ్ణి అలవలసిన అవసరం అయితే ఏమీ లేదు. ये सभी अनुभव आपके पास हैं। ఈ అనుభవం అంతా మీ దగ్గర ఉంది. बाबा मिलने के पहले आप कैसे थे, थोड़ा चेक करो ना। బాబా మీకు దొరకక ముందు మీరు ఎలా ఉండేవారో ఒకసారి చెక్ చేసుకోండి. इतना थोड़ा समय में बाबा ने आपको कितना परिवर्तन किया है, ये तो आपके पास अनुभव है। ఎంత తక్కువ సమయంలో బాబా మిమ్మల్ని ఎలా మార్చారు, ఎంత అనుభవం ఉంది కదా మీ దగ్గర. इसके पहले आप में कितना विकार था, कितना टेंशन था, कितना चिंता था, लेकिन कितना थोड़े समय में बाबा ने आपको कितना फास्ट परिवर्तन करके दिखाया है। దీనికి ముందు మీలో ఎన్ని వికారాలు ఉండేవి, ఎన్ని టెన్షన్స్ ఉండేవి, ఎన్ని చింతలు ఉండేవి, ఎన్ని బాధలు ఉండేవి, కానీ బాబా తక్కువ సమయంలో మిమ్మల్ని ఎలా పరివర్తన చేశారో చెక్ చేసుకోండి ఒకసారి. परिवर्तन के आधार पर आप क्या गीत गाते हो? పరివర్తన ఆధారంగా మీరు ఎలాంటి గీతాన్ని పాడతారు? बाबा आपने कमाल कर दिया है। బాబా మీరు చాలా కమాల్ చేశారు. बाबा आपने कमाल कर दिया। जैसे गुलजार दादी की तन में बाप दादा आकर जाते हैं ना, उसके बाद यही गाना लगाते हैं और सभी लोग डांस करते हैं। బాబా ఎలాంటి అద్భుతం చేశారు, ఆ పాట ఉంది కదా, బాబా ఆప్నే కమాల్ కర్ దియా, ఆ పాట అలా బాబా మిలనం అయిపోయిన తర్వాత ఈ పాట పెట్టి అందరూ నాట్యం చేసేవారు. ऐसे ही हर कर्म में आपको ऐसा लगना चाहिए, बाबा आपके कारण ये कमाल हो गया, ये खुशी हो गई, ये फल हो गया, ऐसे मन में गूंजता ही रहना चाहिए, बार 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 वो गाना आना चाहिए, उसके आधार पर आपको डांस करना चाहिए। అలాంటి అనుభవం మీకు అవ్వాలి, బాబా ఎలాంటి అద్భుతం చేశారు అని ఆ సంతోషంతో మీరు నాట్యం చేస్తూ ఉండాలి. बाबा ने आपने कमाल कर दिया, मेरा कमाल है, ऐसा नहीं आना चाहिए। బాబా ఇదంతా మీరు చేసిన అద్భుతమే, నేను చేసింది ఏమి కాదు అని అన్నాను. लेकिन तपस्या वर्ष में ऐसे होना चाहिए। ఇలాంటి తపస్సు సంవత్సరంలో ఇలా అనుభవం అయి ఉండాలి. लेकिन उतना रिजल्ट नहीं आ रहा है। కానీ అలా అంత రిజల్ట్ రావటం లేదు. लेकिन रिजल्ट्स में क्या देखा? కానీ రిజల్ట్ లో ఏం చూసారు? बाबा को ये रिजल्ट चाहिए, लेकिन बच्चे कैसे हैं? బాబాకైతే ఇలాంటి ఇప్పటి వరకు చెప్పిన రిజల్ట్ కావాలి, కానీ పిల్లలు ఎలా ఉన్నారు? बच्चों को तपस्या करने को उमंग उत्साह है। పిల్లలకైతే తపస్సు చేయడానికి ఉల్లాస ఉత్సాహాలు అయితే ఉన్నాయి. इसलिए जूम में अटेंड कर रहे हैं, तपस्या कर रहे हैं। అందువల్లే వీళ్ళు జూమ్ లో అందరూ అటెండ్ అవుతున్నారు, తపస్సు చేస్తున్నారు. प्यार से अटेंड कर रहे हैं, చాలా ప్రేమతో అటెండ్ అవుతున్నారు అందరూ. पट्टी भी अटेंड कर रहे हैं, బట్టి కూడా అటెండ్ అవుతున్నారు, अटेंशन भी है, అటెన్షన్ తో కూడా ఉన్నారు, सफलता भी है। సఫలతతో కూడా ఉన్నారు. लेकिन కానీ
सर बाबा को स्वयं प्रति यूज कर रहे हैं, विश्व के लिए नहीं यूज कर रहे हैं। బాబాని స్వయం పట్ల ఉపయోగించుకుంటున్నారు, విశ్వం పట్ల ఉపయోగించట్లేదు. कैसे? ఎలాగా? बाबा मेरे बेटे को सेकेंड ईयर पास हो गया, इंजीनियरिंग सीट दिलाओ ना, इसलिए 21 दिन योग करेंगे, ऐसे प्रयोग करेंगे और इंजीनियरिंग सीट मिल गई है बाबा, थैंक यू, बहुत अच्छा कॉलेज दे दिया। బాబా మా అబ్బాయి ఇంజనీరింగ్ సీట్ ఇప్పించండి, ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయ్యాడు అని చెప్పేసి 21 రోజులు తపస్సు చేస్తారు దాని గురించి. అదే రాత్రి పగలు కూడా ధ్యాసలోనే ఉంటారు, అలాగే వస్తుంది కూడా. लेकिन కానీ स्वयं प्रति ठीक है, స్వయం పట్ల అయితే ఓకే, अनुभव भी हुआ है, అనుభవం కూడా అయ్యింది, बाबा का सहयोग का फीलिंग भी आता है। బాబా యొక్క సహయోగం అనే ఫీలింగ్ కూడా వస్తుంది. इसके साथ साथ దాంతో పాటు डांस करना है तो నాట్యం చేయాలంటే, और खुशी में रहना है तो ఆ సంతోషంలో ఉండాలి అంటే గనక विश्व के प्रति भी सेवा करना बहुत 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 जरूरी है। విశ్వ కళ్యాణానికి కూడా సేవ చేయాల్సిన అవసరం చాలా అవసరం ఉంది. इस तपस्या से ఈ తపస్సుతో वाइब्रेशंस विश्व के प्रति तीव्र रूप में फैलाना है। విశ్వం వైపు వైబ్రేషన్స్ చాలా తీవ్రంగా పంపించాల్సి వస్తుంది. तो अनुभवों के प्रयोगशाला में प्रयोग का गति को बढ़ाओ। అనుభవ యొక్క ప్రయోగశాలలో ప్రయోగాల్ని చాలా తీవ్రంగా పెంచండి. अभी देखो दुनिया में कोरोना आ गया, ఇప్పుడు చూడండి, బయట ప్రపంచంలో అంతా కరోనా వచ్చింది. तो सारे दुनिया में गवर्नमेंट ने क्या किया, ज्यादा पैसे कोरोना का रिसर्च के लिए ज्यादा पैसा लगाया ना, करोड़ों रुपए लगाया। इंडिया गवर्नमेंट वालों ने तो फ्री में वैक्सीनेशन दे दिए, क्यों? वो बहुत जरूरी था उस समय के लिए। ప్రభుత్వాలన్నీ కరోనా వ్యాక్సిన్ గురించి రీసెర్చ్ గురించి కోట్లు కోట్లు వెచ్చించాయి. మన భారత గవర్నమెంట్ అయితే ఏం చేసింది, కరోనా వ్యాక్సిన్లన్నీ ఫ్రీగా ఇప్పించింది, ఎందుకంటే చాలా అవసరం కాబట్టి. ऐसे ही दुनिया में आज सारे लोगों को क्या चाहिए, ఇలా అలాగే ఇప్పుడు ప్రపంచంలో ఆత్మలందరికీ ఏది కావాలి? चाहे पैसे वाले हो चाहे गरीब वाले हैं, వాళ్ళు ధనవంతులైనప్పటికీ పేదవారైనప్పటికీ కూడా వాళ్ళకి ఏం కావాలి? संपत्ति नहीं, ధనం కాదు, सिंपति चाहिए। వాళ్ళకి దయ కావాలి. तो सिंपति कैसे दिखाएंगे? కాబట్టి దయ ఎలా చూపిస్తాము? ईश्वरीय परिवार के रूप में। ఈశ్వరీయ పరివారం రూపంలో. अभी समझ लो किसी के घर में कोई मर गए, बहुत दुखी हो गए, तो आप क्या करते हो? అదే చూడండి, ఇప్పుడు ఎవరైనా ఇంట్లో ఎవరైనా కాలం చేస్తే మీరు ఏం చేస్తారు? अपना परिवार का ही लोग है तो क्या करते हो? మన కుటుంబం పరివారం యొక్క ప్రజలైతే ఆత్మలైతే ఏం చేస్తారు? उनको अपने घर में लेकर आता हो, थोड़ा दिन हमारे घर में रहिए ना, थोड़ा आपका माइंड चेंज हो जाएगा, खुश हो जाएगा, और एरिया चेंज करने से आपका मन खुश हो जाएगा, तो अपने घर में लेकर आते हो ना, थोड़ा खुश करने का कुछ ट्राई करते हो ना। వాళ్ళని మన ఇంట్లోకి తీసుకొస్తాం కదా, కొంచెం వాళ్ళకి సంతోషము చేంజ్ అవ్వాలి అంటే గనక వాళ్ళు తీసుకొస్తాం కదా మనము. अलग अलग जगह पर उनको घुमाते हैं ना, రకరకాల ప్లేసుల్లో వాళ్ళు తిప్పుతాం కదా. तो वो लोगों को अभी ईश्वरीय सुख का जरूरत है। అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈశ్వరీయ సుఖం యొక్క అవసరం అయితే చాలా ఉంది. सत्य शांति का जरूरत है, సత్యమైన శాంతి యొక్క అవసరం అయితే చాలా ఉంది. सारे लोगों को चाहिए। అందరికీ ఇది కావాలి. तो वैसे संकल्प करो, కాబట్టి అలాంటి సంకల్పాన్ని చేయండి. पुरुषार्थ और सेवा करो, పురుషార్థం మరియు సేవ చేయండి. ऐसा सेवा आपको करना है। అలాంటి సేవ మీరు చేయాలి. अभी बच्चे क्वेश्चन पूछ रहे हैं, ఇప్పుడు పిల్లలు ప్రశ్న అడుగుతున్నారు, बाबा हमने विश्व के प्रति योग कर रहे हैं, బాబా మేము విశ్వం వైపు అయితే మేము యోగం చేస్తున్నాం, वो योग ठीक है या नहीं है, कैसे पता चलेगा? అది యోగము కరెక్టా కాదా అన్నది ఎలా తెలుస్తుంది మనకు? ये बाबा से क्वेश्चन पूछ रहे हैं। ఇలాగా పిల్లలు బాబాని ఒక ప్రశ్న వేస్తున్నారు. और कोई कोई बच्चे ऐसे भी पूछ रहे हैं, కొంతమంది పిల్లలైతే ఇలా కూడా అడుగుతున్నారు, आप तो मुरली में कह रहे हो तपस्या करो, మీరు మురళిలో చెప్తున్నారు కదా తపస్సు చేయండి అని, और अलग अलग जगह पर बड़े बड़े वैरायटी प्रोग्राम चल रहा है, అక్కడక్కడ ప్రోగ్రామ్స్ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, माउंट आबू से भी बड़े बड़े प्रोग्राम हो रहा है, మౌంట్ ఆబూలో కూడా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. अभी प्रोग्राम करना है कि तपस्या करना है? ఇప్పుడు ప్రోగ్రామ్ చేయాలా లేకపోతే తపస్సు చేయాలా అని అడుగుతున్నారు. क्या करना है समझ में नहीं आ रहा है। ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అని అడుగుతున్నారు.
इसके लिए बाबा ने आंसर दिया, దీనికి బాబా ఆన్సర్ ఏమిచ్చారంటే, बच्चे ये जो आपका तपस्या है ఆ, పిల్లలు ఏదైతే మీ తపస్సు ఉందో इस मीडिया द्वारा साधन द्वारा जाकर पहुंचता है। అది సాధనాల నుంచి మీడియా నుంచి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. जैसे 3 मेथड है, 3 स्टेप बाबा ने बताया। ఎలాగంటే 3 స్టెప్స్ బాబా చెప్పారు. ये 3 स्टेज द्वारा लोगों तक जाकर पहुंच जाएगा। ఈ 3 స్టేజ్ల ద్వారా ఆత్మలందరికీ ఇది వెళ్తుంది. कोई कोई डायरेक्ट भी पहुंच जाता है, कोई कोई इनडायरेक्ट भी पहुंचता है। కొన్ని అయితే డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి, కొన్ని ఇండైరెక్ట్ గా చేరుకుంటాయి. हाँ, तो कैसे बाबा ने बताया, ఎలాగంటే బాబా ఏం చెప్పారు, बाबा के पास 3 वैरायटी के बच्चे हैं। బాబా దగ్గర 3 వెరైటీ యొక్క పిల్లలు ఉన్నారు. ये तीनों लोगों को भगवान का प्रत्यक्षता करने का ही इच्छा है। ఈ ముగ్గురికి కూడా భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలి అనే కోరిక అయితే ఉంది. विश्व कल्याण का ही इच्छा है, విశ్వ కళ్యాణం చేయాల్సిన కోరిక కూడా ఉంది. लेकिन पार्ट अलग अलग है। కానీ వాళ్ళ పాత్రలు వేరేగా ఉన్నాయి. इसमें आप चेक करो आप किसमें हो। ఇందులో మీరు చెక్ చేసుకోండి మీరు ఎందులో ఉన్నారు. इसमें श्रेष्ठ क्या है वो आप डिसाइड करो। ఇందులో ఈ శ్రేష్టం ఏదైతే ఉందో అది మీరు డిసైడ్ చేసుకోండి. तपस्या का फल ऐसे पास होता है। తపస్సు యొక్క ఫలితము ఇలాగా పాస్ అవుతుంది ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి. एक है स्नेही सहयोगी। ఒకళ్ళు స్నేహి సహయోగులు. आपके तपस्या के द्वारा उस आत्मा को बाबा के ऊपर स्नेह आएगा, सेवा के ऊपर स्नेह आएगा। आपके तपस्या कारण कोई आत्माओं को ऐसे संकल्प आएगा कि मुझे सेवा करना है। మీ తపస్సు యొక్క కారణంగా వేరే ఆత్మలకు అనిపించాలి నాకు సేవ చేయాలి అని చెప్పి ऐसे बनता है, ऐसे उनको संकल्प आता है। అలా వాళ్ళకి సంకల్పం అయితే వస్తుంది. हाँ, तो वो क्या करते हैं, स्थूल रूप में सहयोग देते हैं, धन के रूप में सहयोग देते हैं, पॉम्पलेट्स देते हैं, ज्ञान सुनाते हैं। ऐसे वो क्या करते हैं, ईश्वरीय ज्ञान को लोगों तक पहुंचाने के लिए भाषण करना, प्रोग्राम अरेंजमेंट करना, ये सभी वो करते हैं, लेकिन उसके पीछे आपका तपस्या है। వాళ్ళు ధనం ఇస్తారు, జ్ఞానం ఇస్తారు, పాంప్లెట్స్ పంచుతారు, ఇవన్నిటి వెనకాల మీ తపస్సు యొక్క ఆధారం ఉంది. क्योंकि वो कर्म करने के समय पर उनको खुशी होती है, వాళ్ళు ఆ కర్మలు చేసేటప్పుడు వాళ్ళకి చాలా సంతోషం వస్తుంది, लाइट का एहसास होता है। లైట్నెస్ యొక్క అనుభవం అవుతుంది వాళ్ళకి. जब सेवा में रहते हैं उनको सेंटर से भोजन तो मिलता है टाइम के अनुसार, लेकिन मन का खुशी कहाँ से मिलेगा। వాళ్ళు సేవలో ఉన్నప్పుడు సెంటర్ నుంచి వాళ్ళకి అయితే ఫుడ్ దొరుకుతుంది, కానీ మనస్సు యొక్క సంతోషం ఎలా దొరుకుతుంది. तो मन का भोजन भी तो कोई तो देना चाहिए ना। మనస్సుకి భోజనం ఎవరో ఒకళ్ళు ఇవ్వాల్సి వస్తుంది కదా. तो आप एक जगह पर बैठकर जो आपका से तपस्या करते वो वाइब्रेशन से उन आत्मा तक पहुंचकर वो खुशी में ईश्वरीय सेवा में सहयोगी बनते हैं। మీరు ఒక దగ్గర కూర్చొని తపస్సు చేస్తే ఆ వైబ్రేషన్స్ వల్ల వాళ్ళు అక్కడ సేవకైతే వెళ్తారు. उस समय वो लोग बाबा से योग नहीं लगाते हैं, कनेक्शन नहीं रहता है, लेकिन लाइटनेस का फीलिंग उनको रहता है। ఆ టైంలో వాళ్ళు బాబాతో కనెక్షన్ అయితే పెట్టుకోలేరు, కానీ వాళ్ళకి తేలిక తత్వం అన్నది వాళ్ళకి అనుభవం అవుతుంది. वो भोजन नहीं बना रहे हैं, आपने बनाया हुआ भोजन वो खा रहे हैं, उनको खुशी हो रहे, उस उमंग उल्लास से वो स्नेह सेवा कर रहे हैं। వాళ్ళు భోజనం అయితే చేయట్లేదు, మీ తయారు చేసుకోవట్లేదు, మీరు ఇచ్చిన భోజనం తీసుకుని చాలా ఉల్లాస ఉత్సాహాలతో ఉన్నారు వాళ్ళు. तो इससे आपकी तपस्या से स्थूल सेवा भी और कोई आत्माएं द्वारा होगा, उसमें भी आपका सहयोग रहता है। ఇలా మీ తపస్సు ద్వారా వేరే ఆత్మల చేత స్థూల సేవ చేయిస్తారు కదా. हाँ, तो उनके लिए शक्ति आपके द्वारा बाबा देता है। వాళ్ళకి శక్తి బాబా మీ ద్వారా ఇస్తున్నారు. ऐसा नहीं कि आपको ही खुद जाकर करना है, ऐसा नहीं है, उन लोगों तक आपका शक्ति जाकर पहुंच जाएगा। అలా కాదు మీరే వెళ్ళి స్వయంగా సేవ చేయాలి అన్నది కాదు, మీ ద్వారా వాళ్ళకి శక్తి వెళ్తుంది, అప్పుడు వాళ్ళు సేవ చేస్తున్నారు. ऐसे सेवा करते करते नेक्स्ट स्टेज दूसरे हैं सहयोगी योगी। थोड़ा वो टेस्ट देखते देखते वो योग लगाना भी स्टार्ट करेंगे, तो सहयोगी भी होंगे, उस समय बाबा के साथ योग भी रखते हैं। అలాగే వాళ్ళు స్థూల సేవ చేస్తూ చేస్తూ సహయోగి యోగులుగా అవుతారు, అంటే బాబా యొక్క యోగం యొక్క టేస్ట్ కూడా చూస్తారు వాళ్ళు. और कर्म के समय पर भी बाबा के साथ योग लगा के रखते हैं। అలాగే కర్మ యొక్క టైంలో కూడా బాబాతో కనెక్షన్ పెట్టుకుని ఉంటారు, యోగం చేస్తారు. सहयोगी भी हैं और मन से योगी भी हैं। సహయోగులుగా ఉంటారు మరియు మనస్సుతో యోగం చేస్తూ ఉంటారు, యోగులుగా ఉంటారు.
तो उन आत्माओं को भी आपका तपस्या का बल मिल जाता है। ఆ ఆత్మలకు కూడా మీ తపస్సు యొక్క బలం వాళ్ళకి దొరుకుతుంది. जब वो योग लगाते हैं ना, योग लगाने का जब अनुभव होता है, उसके लिए भी आपका सहयोग बाबा ले लेता है। వాళ్ళకి యోగం చేసేటప్పుడు వాళ్ళకి ఒక అనుభవం అయితే అవుతుంది కదా, దానికి కూడా బాబా మీ దగ్గర నుంచి వాళ్ళకి సహాయం తీసుకుంటారు. हाँ, उनको दे देते हैं आपके द्वारा వాళ్ళకి उनको। हाँ हाँ हाँ। మీ ద్వారా వాళ్ళకి ఇప్పిస్తారు బాబా. तीसरे हैं निरंतर योगी प्रयोगी। మూడవ వాళ్ళు ఏంటంటే నిరంతర ప్రయోగి. हाँ, वो निरंतर योग करते ही रहते हैं। నిరంతరం వాళ్ళు యోగం చేస్తూనే ఉంటారు. हैदराबाद में शिवानी बहन का प्रोग्राम हुआ। హైదరాబాద్ లో శివాని సిస్టర్ ప్రోగ్రామ్ అయింది. मेरा काम क्या है? నా పని ఏంటి? क्या काम है? शिवानी बहन का जाना और क्लास सुनना। నాదేం పని? శివాని సిస్టర్ యొక్క క్లాస్ కి వెళ్ళడం, అక్కడ వినడం క్లాస్. वो काम आपका नहीं है। ఆ పని మీది కాదు. भले आप वहां जाकर बैठे हो तो भी आप योग में रहो। शिवानी बहन को ही आप शक्ति दे सकते हो। वहां जितना भी लोग आए हैं ना, उनको भी योग का अनुभव कर सकते हो। ये आपका काम है। అక్కడ మీరు వెళ్ళి క్లాస్ వినడం కాదు, మీరు అక్కడ యోగంలో కూర్చుని శివాని సిస్టర్ కూడా ఇవ్వచ్చు, అలాగే వేరే ఆత్మలందరికీ కూడా మీరు యోగం యొక్క బలం ఇవ్వచ్చు. तो उन आत्माओं को भी ज्ञान का कनेक्शन का बल आप तपस्या द्वारा दे सकते हो। మీరు ఆ ఆత్మలందరికీ కూడా ఆ జ్ఞానం అనే కనెక్షన్ మీ తపస్సు ద్వారా ఇవ్వవచ్చు వాళ్ళకి. इससे क्या होता है मालूम है? దాంతో ఏమవుతుందో మీకు తెలుసా? निमित्त शिवानी बहन द्वारा जितना आत्माओं ने ज्ञान सुना, जितना व्यूज आया, वो सभी का कर्मों का फल एक पार्ट आपको मिल जाएगा। ఎంత ఎక్కడ అక్కడ ఉన్న ఆత్మలందరూ నిమిత్తంగా అవ్వచ్చు శివాని సిస్టరు, కానీ ఆ జ్ఞానంతో ఒక వ్యూస్ ఎన్ని ఉంటాయో అందులో కూడా సగం మీకు కూడా వస్తుంది ఆ ఫలితం. सामने जितना लोगों ने सुना, उसके बाद यूट्यूब में कितना साल तक सुना, वो सभी कर्मों का फल 1% आपको मिल जाएगा। ఎవరైతే అక్కడ ఉండి విన్నారో లేకపోతే యూట్యూబ్ లో ఉన్నారో వాళ్ళందరి యొక్క ఫలితం కూడా మీకు 1% వస్తుంది. तो ऐसे ये जो स्थूल प्रोग्राम भी सफल हो रहा है, इसका कारण तपस्या का ही कारण है। आप लोगों का तपस्या के कारण ही प्रोग्राम ऐसे सफल होता है। ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని స్థూలంగా అవి సక్సెస్ అవుతున్నాయి అంటే తపస్సు కారణంగా మాత్రమే. आप डिसाइड करो, అది ఇప్పుడు మీరే డిసైడ్ చేసుకోండి. మీరెవరు? आप कौन? మీరెవరు? आप किस स्टेज में हो? మీరు ఏ స్టేజ్ లో ఉన్నారో మీరే డిసైడ్ చేసుకోండి. सिर्फ आप सहयोगी हो ఓన్లీ మీరు సహయోగిలేనా, या सहयोगी योगी हो, లేకపోతే సహయోగి యోగిలా, या एक जगह पर बैठकर बहुत अच्छा तपस्या कर रहे हो? లేకపోతే ఒక దగ్గర కూర్చుని చాలా మంచి తపస్సు చేసేవాళ్ళ? बाबा को बहुत 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 धन्यवाद है, బాబాకి చాలా 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 ధన్యవాదాలు. क्योंकि हमारे जूम द्वारा बाबा ज्यादा तपस्या ही करा रहे हैं और रिजल्ट्स भी बाबा बता रहे हैं, इसलिए बाबा को बहुत बहुत धन्यवाद। ఎందుకంటే బాబా మన జూమ్ ద్వారా చాలా తపస్సు ఎక్కువ చేపిస్తున్నారు, రిజల్ట్ కూడా చెప్పిస్తున్నారు బాబా, కాబట్టి బాబాకి చాలా ధన్యవాదాలు. तो बाबा कहते ऐसे स्थूल सेवा का भी सफलता का कारण आपका तपस्या ही है। అలాంటి స్థూల సేవ యొక్క మంచి రిజల్ట్ కి కారణం ఏంటంటే మీ తపస్సే. जैसे कि साकार में भी जब ब्रह्मा बाबा थे, पांडव भवन में बैठकर तपस्या करते थे। ఎప్పుడైతే సాకారంలో బ్రహ్మబాబా ఉన్నప్పుడు కూడా పాండవలో కూర్చుని తపస్సు చేసేవారు. और सारे दुनिया में लोग वहां ज्ञान सुनने के लिए जाते थे और वहां का सारे समस्या का समाधान मिलता था। ప్రపంచంలో చాలా మంది ఆత్మలు తపస్సు చేయడానికి అక్కడ వెళ్ళేవారు, వాళ్ళ సమస్యలకి సమాధానాలు కూడా వాళ్ళకి దొరికేవి. कभी कभी जो भाई बहने दादियाँ लेटर लिखते थी, बाबा ये समस्या है, आज हम बिल्डिंग ओनर से बात करने के लिए जा रहे हैं, तो बाबा यहाँ बैठकर तपस्या करते थे। वहां जाते ही उनका समस्या का समाधान मिल जाता था। तो बाबा कहते तपस्या में उतना शक्ति है बच्चे। ఎలాగైతే సెంటర్ నుంచి అక్కయ్యలు అన్నయ్యలు బాబా ఇక్కడ ఇలా సమస్య ఉందని లెటర్స్ రాసేవారు, కానీ ఆ సమస్య తీరడానికి వెళ్ళేటప్పుడు ఈ బాబా యొక్క తపస్సు వల్ల ఆ సమాధానం దొరికేసేది ఆ సమస్యకి అక్కడ వాళ్ళకి. तो भविष्य में बाबा कहते हैं कोई आत्मा को तन का प्रॉब्लम, धन का प्रॉब्लम, मन का प्रॉब्लम के लिए तपस्या द्वारा आप समाधान दे सकते हो। वो कैसे बाबा आगे नेक्स्ट मुरली में बताएंगे। ఇలాగే భవిష్యత్తులో కూడా ఏదైనా ఆత్మకి తను ద్వారా గాని ధనం ద్వారా గాని ఏదైనా సరే సమస్య వస్తే గనక నీ తపస్సు ద్వారా వాళ్ళ సమస్యకి సమాధానం దొరుకుతుంది. అది నెక్స్ట్ మురళిలో బాబా చెప్తారు ఎలాగో.
तो ऐसे आप प्रैक्टिस करते जाएंगे, असंभव कार्य भी संभव होगा और सफल होगा। ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే అసంభవమైన కార్యాలు కూడా సంభవం అవుతాయి, और सफल भी होता है। అలాగే సఫలం కూడా అవుతాయి. उसके साथ साथ దాంతో పాటు विघ्न भी ड्रामा में आने वाला है, आएगा ही। విఘ్నాలు కూడా డ్రామాలో వస్తాయి, వస్తాయి కూడా ఖచ్చితంగా. विघ्न माना क्या है? वो खेल है। విఘ్నాలు అంటే ఏంటి? అది కూడా ఒక ఆటే. फुटबॉल आ गया, जोर से लात मारो और गोल लगाओ। ఫుట్బాల్లో మీరు ఏం చేస్తారు? ఫుట్బాల్ మీ దగ్గరికి వస్తే గట్టిగా తన్ని గోల్ చేస్తారు కదా. तो उस विघ्न में भी एंड रिजल्ट सफलता में ही वो क्लोज होगा। అలాగే ఆ విఘ్నాలు కూడా వాటి లాస్ట్ ఎలా సమాప్తం అవుతుందంటే ఖచ్చితంగా అది మంచిగానే సమాప్తం అవుతుంది. संपन्न और सफलता में ही क्लोज होगा। సఫలతలోను సంపన్నంగానే క్లోజ్ అవుతుంది అది. ऐसा सभी होना है तो तपस्या करना बहुत 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 जरूरी है। అలా అవ్వాలి అంటే తపస్సు చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది. इसलिए स्मृति स्वरूप बनो। అందువల్ల స్మృతి స్వరూపులుగా అవ్వండి. माना सदा बाबा मेरे साथ में है, वो कनेक्शन कट नहीं होना चाहिए। ఎలాగంటే ఎప్పుడు సదా బాబా నాతోనే ఉన్నారు అని కనెక్షన్ అయితే తెగకూడదు. जैसे आपको स्मृति रहता है ना, सदा मोबाइल मेरे पास ही है, किसी का मोबाइल रिंग हो गया तो भी आप अटेंशन रखते हैं, मेरा मोबाइल तो रिंग नहीं हुआ, अटेंशन रहता है ना। रात में दिन में साथ में बैठ के बाजू में सिर के ऊपर रखते हैं, कहाँ मेरा मोबाइल है। जैसे कि आज बहनों के बॉडी के ऊपर जो गहने है ना, उसकी तरफ अटेंशन रहता है कि नहीं रहता है मुझे मालूम नहीं है, लेकिन मोबाइल की तरफ तो जरूर अटेंशन रहेगा। ఎలాగైతే మొబైల్ మనతోనే ఉంటుంది కదా, ఎవరో పక్క వాళ్ళ మొబైల్ రింగ్ అయినా సరే నా మొబైల్ అని చెప్పి అటెన్షన్ లోకి వచ్చేస్తారు. పడుకునేటప్పుడు ఏ పని చేసేటప్పుడు మీ దగ్గరే ఉంచుకుంటారు. ఇప్పుడు అక్కాయిలు అయితే వాళ్ళ నగల మీద ఆశ ఉందో లేదో ఇంట్రెస్ట్ తెలియదు, కానీ దాని మీద కాన్సన్ట్రేట్ ఉందో లేదో తెలియదు, కానీ వాళ్ళు మొబైల్ మీద అయితే ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ తో ఉంటున్నారు. ऐसे बाबा को ही उतना प्यार से सदा साथ में रखना है। అలాగే బాబాను కూడా మీతో ఎప్పుడు మీతోనే ఉంచుకోండి. तो आज बाबा ने तपस्या का फल बताया, ఈ రోజు బాబా తపస్సు యొక్క ఫలితం అయితే ఏంటో చెప్పారు. तो चेक कीजिएगा आप ऐसे तपस्या कर रहे हैं और उसके आधार पर फल मिल रहा है क्या? మీరు చెక్ చేసుకోండి, బాబా చెప్పినట్టు మీరు చేస్తున్నారా, ఆ విధిలో చేస్తున్నారా, అలా రిజల్ట్ మీకు ఫలం అయితే వస్తుందా లేదా అన్నది చెక్ చేసుకుంటూ ఉండండి. अभी देखिए बड़े बड़े प्रोग्राम बनाना कैसा रहेगा, रात दिन एक करके स्थूल धर्म धन सभी लगा के सेवा करना कैसा रहेगा, एक जगह पर बैठ के मस्त होकर तपस्या करना कैसा लगेगा, आप डिसाइड कीजिएगा। ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అయితే పెడుతూ ఉంటారు కదా, అక్కడ రాత్రి పగలు కూడా దాని గురించి కష్టపడాలి, అది బాగుంటుందా లేకపోతే ఒక దగ్గరే కూర్చొని తపస్సు చేయడం బాగుంటుందా, మీరే ఆలోచించండి. लेकिन निरंतर जो तपस्या नहीं करते हैं ना, माना उनको विधि मालूम नहीं है, ट्राई नहीं करते हैं, उनको ये रिजल्ट नहीं आएगा। కాబట్టి వాళ్ళకి ఆ విధి తెలియలేదు అంటే గనుక నిరంతరం తపస్సు చేయడం అప్పుడు రిజల్ట్ అయితే రాదు. ठीक है, लेकिन सभी लोग एक काम नहीं कर सकते हैं, కానీ అందరూ అయితే ఒకే పని చేయలేరు కదా. इसीलिए बाबा ने 3 पार्ट बताया। కాబట్టి బాబా 3 పార్టీలుగా చెప్పారు. तो तीनों लोग बाबा को अच्छे ही लगते हैं, ఈ ముగ్గురు కూడా బాబాకి మంచిగానే అనిపిస్తారు. लेकिन आप क्या बनना चाहते हो, क्या श्रेष्ठ है, आप डिसाइड करो। కానీ మీరు ఏమవుదాం అనుకుంటున్నారు, ఏది శ్రేష్టమైందో మీరే డిసైడ్ చేసుకోండి. किस ग्रुप में आपको अच्छा लगता है वो आप डिसाइड करो और उसको सेलेक्ट करो। ఏ గ్రూప్ లో అయితే మీకు బాగుంటుందో అది మీరే డిసైడ్ చేసుకోండి, మీరే సెలెక్ట్ చేసుకోండి. लेकिन सदा बच्चे खुश रहना, కానీ సదా పిల్లలు మీరు ఎప్పుడు సంతోషంగా ఉండండి. वेरी वेरी इंपॉर्टेंट, साथ वालों को भी खुश रखना। ఇంకా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే మీతో ఉన్న వాళ్ళని కూడా సంతోషంగా ఉంచండి. तपस्या के कारण से खुश रखना, తపస్సు యొక్క కారణం వల్ల మీరు వాళ్ళని సంతోషంగా ఉంచండి. ये अटेंशन रखो। ఈ అటెన్షన్ అయితే ఉంచుకోండి మీరు. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.